Hello friends, welcome to Tech Info and Career Guidance. సో నిన్న యాక్చువల్గా నేను ఒక న్యూస్ చేశాను. న్యూస్ ఏంటంటే సమ్ కంపెనీ, ఒక స్టార్టప్ కంపెనీ అనుకోండి. స్టార్టప్ కంపెనీ హ్యాస్ ప్రొవైడెడ్ 22 lakhs LPA ప్యాకేజ్ ఇచ్చారు. ఒక 3 days తర్వాత ఆ ప్యాకేజ్ని అండ్ ఆఫర్ని రివైవ్ చేశారు. సో ఎందుకు చేశారు ఏంటి అని తెలుసుకుంటే, క్యాండిడేట్ వచ్చేసి సమ్ యూనివర్సిటీ నుంచి వచ్చాడు అండ్ ప్లేస్మెంట్ అయింది, బాగానే ఉంది, అండ్ ఎక్స్పీరియన్స్ లెవెల్స్ కూడా తర్వాత కొంచెం గెయిన్ చేసుకున్నాడు అనమాట, ప్రాజెక్ట్స్ చేసి అవి చేసి. సరే అయిన తర్వాత 22 lakhs ప్యాకేజ్ ఇచ్చింది కంపెనీ. ఇచ్చిన తర్వాత ఏం చేశారు, మ్యాక్స్ టు ఏ సాఫ్ట్వేర్ డెవలపర్ అయినా కూడా కోడింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రైట్? సో కోడింగ్ చేస్తూ తన ఇన్పుట్స్ తనకి ఇవ్వాల్సింది ఇవ్వకుండా ఏం చేస్తున్నాడంటే, చాట్ జీపీటీలో ప్రతీది కూడా అక్కడ అడగడము, అక్కడ కోడింగ్ వస్తే కనుక కోడింగ్ తీసుకొచ్చేసి ఇక్కడ వీళ్ళు కాపీ పేస్ట్ చేయడం జరుగుతుందన్నమాట. సో వీళ్ళకి ఇష్యూ వచ్చి అడిగినప్పుడు ఏం చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి ఎంక్వైరీ చేస్తే, క్యాండిడేట్ బాగా చేస్తున్నాడు, అంటే కోడింగ్ అందుకు బాగా చేస్తున్నాడు, ఇంటర్వ్యూ అందుకు బాగా అయింది, ప్యాకేజ్ ఆఫర్ ఇచ్చారు, అంతా బాగానే ఉంది. బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చెక్ చేస్తే క్యాండిడేట్ ఏం చేస్తాడు, తన లింక్డ్ఇన్ అకౌంట్ చెక్ చేసుకునేసి తర్వాత ఏమేమి ప్రాజెక్ట్స్ ఇచ్చాడు, ఇలాంటివి చేసాడు అని వెరిఫై చేసుకుంటే వాళ్ళకి తెలిసింది ఏంటంటే, క్యాండిడేటు చాలా ఎక్కువ ఏఐ టూల్స్ మీద డిపెండ్ అయి ఉన్నాడు. అంటే క్యాండిడేట్కి స్పెసిఫిక్గా రూట్ కాజ్ ఆఫ్ ద ప్రాబ్లం ఎలా ఐడెంటిఫై చేయాలి ఏంటి అనేసి నాలెడ్జ్ లేదు. బట్ ఏఐ టూల్స్ మీద ఎక్కువ ఉండడం వల్ల ప్యాకేజీ వచ్చింది, ఓకే, అండ్ ప్యాకేజ్తో పాటు బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మళ్ళీ. సో ఈ బెనిఫిట్స్ అన్నీ 3 daysలో వాళ్ళు ఎంక్వైరీ చేసి రివర్స్ చేసుకునేసి ఇమ్మీడియట్గా క్యాండిడేట్కి ఏదైతే ఆఫర్ ఇచ్చారో వాళ్ళు రివైవ్ చేసేసుకున్నారు. రివైవ్ ఎందుకు చేసుకున్నారు అనేది కూడా ఒక రీజన్ చెప్పారు వాళ్ళు. సో క్యాండిడేట్ దగ్గర అంత స్టఫ్ నాలెడ్జ్ అయితే లేదు, బట్ ఏంటంటే కనుక మ్యాక్స్ ఏఐ టూల్స్ మీద డిపెండెన్సీ అవుతున్నాడు. సో ఒక ఇష్యూ వచ్చినప్పుడు దాన్ని రెక్టిఫై చేయాలో క్యాండిడేట్కి తెలియదు. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉండడం వల్ల ఈవెన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎవరైతే చాలా ఎక్కువ డిపెండ్ అవుతున్నారో వాళ్ళకు కూడా ఒక కాస్ అని చెప్పాలి, లేదంటే ఒక డేంజర్ జోన్ అని చెప్పొచ్చు. సో మీకు సబ్జెక్ట్ మీద గ్రిప్ లేకపోతే మీరు ఓన్లీ ఏఐ టూల్స్ మీద డిపెండ్ అయితే మనకి ఇలాంటివే జరుగుతాయి అన్నమాట. సో ఫ్రెండ్స్, నాలెడ్జ్ అయితే గెయిన్ చేయండి, ఎక్స్పీరియన్స్ తెచ్చుకోండి, ప్రాక్టికల్గా